ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈరోజు శ్రీరామనవమి. శ్రీరామనవమి అనగానే యావత్ భారతీయులే కాక ప్రపంచంలో అనేక దేశాలు శ్రీరాముని కళ్యాణ దినోత్సవాలు జరుపుకునేటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి రోజు. ఈరోజు ప్రతి గ్రామంలో వాడవాడల కులమతాలకు అతీతంగా చలువ పందిళ్ళు వేస్తారు. చక్కగా సీతారాముల కళ్యాణం జరుపుతారు. ఆ గ్రామంలోని ఆ వాడలోని ప్రజలందరూ కలిసిమెలిసి రంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణాలు జరిపే ఆనవాయితీ మన సనాతన ధర్మంలో అనేక సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నది. శ్రీ సీతారామ కళ్యాణం జనచైతన్యానికి నిలయమని చెప్పవచ్చు. ప్రజలంతా తరతమ భేదాలు మరిచి అన్నదమ్ముల్లాగా కలిసి ఉండడానికి మన హిందూ సమాజంలో పండగలు మనకు దోహదపడతాయి. ఈ శ్రీరామనవమి రోజున మనం శ్రీరాముని గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. అంతేకాకుండా ఈరోజు చక్కగా చలువ పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణాలు జరిపి విశేష పద్ధతిలో సంప్రదాయ సిద్ధంగా కళ్యాణాలు జరిపి వడపప్పు పానకం లాంటి ప్రసాదాలను కూడా నైవేద్యంగా స్వామికి సమర్పించి ప్రసాదంగా భక్తులంతా కూడా స్వీకరిస్తారు. ఈ వడపప్పు పానకంలో కూడా అనేక రకాల ఆరోగ్యదాయకమైన విషయాలు ఉన్నాయని మనకు ఆరోగ్యశాస్త్రం, వైద్యశాస్త్రం, ఆయుర్వేదం చెబుతుంది. ఈ కాలం మనిషికి కీడు జరిపేటువంటి ఉష్ణ శక్తి ప్రకోపము తీవ్రంగా ఉంటుంది. ఇటువంటి సమయంలో బెల్లము, మిరియాలు, నీళ్లు కలిపినటువంటి పానకం త్రాగడం వల్ల మనిషిలో చల్లదనాన్ని, బుద్ధి కుశలతను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పానకాన్ని తీర్థంగాను, అలాగే వడపప్పు, ఈ వడపప్పుని పెసరపప్పుని నానబెట్టి వాటిని దేవుడికి నైవేద్యంగా సమర్పించి ఆ వడపప్పును కూడా నైవేద్యంగా స్వీకరించేటువంటి అద్భుతమైనటువంటి ఆచారం. దీనివల్ల మనిషిలో చల్లదనం కలిగి శరీరంలో అనేక రకాలైనటువంటి ఉష్ణాన్ని తట్టుకొనగలిగేటువంటి శక్తిని పొందుతాయి. అలాగే రాములోరి కళ్యాణంలో ఇంకా ముఖ్యంగా చెప్పుకోదగింది తలంబ్రాలు. రాములోరి కళ్యాణంలో తలంబ్రాలు ఏవైతే ఉంటాయో, అమ్మవారికి తలంబ్రాలు, అయ్యవారు తలంబ్రాలు, అమ్మవారు తలంబ్రాలు పోసుకున్న తర్వాత ఆ తలంబ్రాల ఎవరైతే పెళ్లి కానటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ తలంబ్రాల్ని తల మీద చల్లుకుంటారో వారికి సంవత్సరం తిరిగేలోపు, అంటే మళ్ళీ శ్రీరామనవమి సీతారామ కళ్యాణం జరిగేలోపు జంటలుగా మారి ఆ వచ్చే సంవత్సరం జంటగా ఆ నూతన దంపతులు కళ్యాణం జరిపించుకుంటారని ఇది మనకు నమ్మకమే కాదు, అనేక రకాల సందర్భాల్లో కూడా తెలుస్తూ ఉంది. ఈరోజే అయోధ్య పట్టణంలో బాలరాముని యొక్క అద్భుతమైనటువంటి సూర్యకిరణ స్పర్శ, ఇనవంశోద్భవ రాముడు అంటారు. శ్రీరామచంద్రుడి యొక్క వంశము ఇనవంశము, అంటే సూర్యవంశము. ఆ సూర్య భగవానుడే సాక్షాత్తు కిరణ రూపంలో వచ్చి తిలకాన్ని దిద్దుతాడు. అలాగే మొత్తము శ్రీరాముణ్ణి కిరణ అభిషేకం చేసేటువంటి అద్భుతమైన సన్నివేశం ఈరోజే జరుగుతుంది. అలాగే మన తెలుగువారందరము కూడా అపురూపంగా చూసేటువంటి కళ్యాణ మహోత్సవము భద్రాద్రి సీతారాముల కళ్యాణం. ఈ కళ్యాణం కూడా మనం ఎంతో చక్కగా చూస్తూ ఉంటాం.
ఇటువంటి అద్భుతమైనటువంటి జనరంజకమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో మనమంతా పాల్గొనడం మనం చేసుకున్నటువంటి అదృష్టం. ఈరోజు నిజంగా సనాతన ధర్మం జీవించి ఉంది అంటే అది శ్రీ సీతారాముని కళ్యాణం అనేక సందర్భాల్లో అందరము జరుపుకోవడం, రంగరంగ వైభవంగా జరుపుకొని భారతదేశం యొక్క సమగ్రమైనటువంటి సమైక్యత స్వరూపాన్ని మనమంతా కూడా ఈ పండగల సందర్భంగా మనం మళ్ళీ ఒకసారి చూసేటువంటి సదవకాశం కలుగుతుంది. శ్రీరాముడు భారతీయులకు అందరికీ కూడా ఆదర్శ పురుషుడే. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ సచ్చిదానంద స్వరూపుడే. అటువంటి శ్రీరామచంద్రుడు అవతార పురుషుడైనటువంటి ఆ మహానుభావుడి యొక్క కళ్యాణాన్ని జరుపుకోవడం మనమంతా ఎంతో సంతోషంగా పుణ్యప్రదంగా భావించేటువంటిది. అంతేకాకుండా శ్రీరామ కథ అంటే మనందరి మనస్సులను రంజింపజేసేటువంటి కథ. ఆదికవి వాల్మీకి శ్రీరాముడు తన రామాయణంలో ఎలా వర్ణించాడు రాముణ్ణి అంటే, రాముడు బలవంతుడుగా, ధైర్యవంతుడిగా, నిలకడగలిగిన వాడిగా, క్రోధాగ్నిని జయించిన వాడిగా, సమదర్శిగా, అందరితో ప్రేమపూర్వకంగా మెలిగేవాడుగా మన ముందు ఉంచాడు. అందుకే రామకథ వింటే అందరి మనస్సు ఆనందభరితమవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మళ్ళీ నిజంగా రామ అనే శబ్దము సంస్కృత పదం. ఈ సంస్కృత పదమైన రామ శబ్దం ఏదైతే ఉందో దానికి ఉత్పత్తిని మనం ఆలోచిస్తే ఆత్మానాం రమయతీతి రామః అని అర్థం చెప్పుకోవచ్చు. అంటే ఆత్మను రమింపజేసేవాడే రాముడు అని చెప్పవచ్చు. ఇలా శ్రీరాముని యొక్క అద్భుతమైన గుణగణాలను మనము ఎంతైనా వర్ణించవచ్చు. సకల జనులను కూడా ఆకట్టుకునేటువంటి శ్రీరాముని అద్భుత వ్యక్తిత్వాన్ని మనం ఈరోజు వేణోళ్ళ కొనియాడుతూ, అలాగే వాల్మీకి రామాయణమే కాకుండా మనకు రామాయణం మీద వ్యాఖ్యలు అనేక రకాలు వచ్చాయి. దాంట్లో తులసీదాస్ రచించిన రామచరితమానస్ కానీ, మైథిలి శరణ్ గుప్తా రచించిన సాకేత్ కానీ, తెలుగులో చక్రవర్తి రాజగోపాచార్యులు వారు రచించిన రాజాజీ రామాయణం కానీ, భాస్కర్ రామాయణం కానీ, గోన బుద్ధారెడ్డి, గోన గన్నారెడ్డి సోదరులచే రచించబడినటువంటి రంగనాథ రామాయణం కానీ, కవయిత్రి మొల్లచే రచించబడినటువంటి మొల్ల రామాయణం కానీ, నామ రామాయణం కానీ, అలాగే తెలుగు భారత జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసినటువంటి శ్రీమద్ రామాయణ కల్పవృక్షము కానీ, ఇటువంటి పుస్తకాలన్నీ కూడా మనం చదివితే, వాటిని గురించి తెలుసుకుంటే శ్రీరాముడే కాదు, శ్రీరామాయణము కూడా భారతీయుల పాలిట నిజంగా కల్పతరువే, కల్పవృక్షమే అనక తప్పదు. ఇటువంటి శ్రీరామనవమిని మనం అందరం ఆనందంగా జరుపుకుందాం. ఈ దేశ సమగ్ర సమైక్యతను కాపాడుదాం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.